మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం డేట్పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా మిగతా 2 మిత్రపక్షాలతో అంగీకారం కుదిరింది. కసరత్తు పూర్తయిన అమావాస్య రోజులు ఉండడంతో డిసెంబర్ 2 తర్వాతే కొత్త సీఎం ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన రానుంది. కొత్త ప్రభుత్వంలో ఉప మంత్రులుగా ఉండాలని షిండే, అజిత్ పవార్కు బీజేపీ అగ్రనాయకత్వం ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం డేట్పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా మిగతా 2 మిత్రపక్షాలతో అంగీకారం కుదిరింది. కసరత్తు పూర్తయిన అమావాస్య రోజులుండడంతో డిసెంబర్ 2 తర్వాతే కొత్త సీఎం ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన రానుంది. కొత్త ప్రభుత్వంలో ఉప మంత్రులుగా ఉండటాన్ని షిండే, అజిత్ పవార్కు బీజేపీ అగ్రనాయకత్వం ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సీఎం ఎంపిక, ప్రమాణ స్వీకారం డేట్స్ పై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఏంటి అప్డేట్స్? 2వ తారీఖు తర్వాతే మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పైన ఒక క్లారిటీ, అధికారిక ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే పార్టీల మధ్య సంప్రదింపులు కావచ్చు, అవన్నీ కూడా పూర్తయ్యాయి. మొన్న లేట్ నైట్ వరకు కూడా అమిత్ షా నివాసంలో ఒక కీలక సమావేశాన్ని అనేది కూడా నిర్వహించారు. ఆ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే ఈ 3 కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, అలాగే ఏక్నాథ్ షిండే, ఈ 3 కూడా భేటీ అయ్యారు. వీరితో పాటు ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పీఠం పైన ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు, అలాగే పోర్ట్ఫోలియోస్ విషయంలో కూడా కొంత చర్చ జరిగినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఆ భేటీలోనే బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పైన 2 పార్టీల నుంచి, అంటే శివసేన ఏక్నాథ్ షిండే నుంచి కావచ్చు, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక ఏకాభిప్రాయం అయితే సాధించగలిగారు. దాంతోపాటు ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా కొనసాగాలంటూ కూడా 2 వర్గాలకు బీజేపీ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి ఇంకా ఏక్నాథ్ షిండే నుంచి ఇంకా సానుకూలంగా స్పందించారా లేదా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. తను మొదటి నుండి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తే దాన్ని తీసుకోను, పార్టీకి సంబంధించిన వేరే నేతలకు ఇస్తాను అనేటువంటి మాట పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. అజిత్ పవార్ అయితే డిప్యూటీ సీఎంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మెజార్టీగా బీజేపీ అధినాయకత్వం మొదటి నుండి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే ఉంది. ఆయన్నే అధికారికంగా సీఎంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎల్పీ నేతగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఎల్పీ నేత ఎన్నుకున్న తర్వాత సీఎంకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఘనంగా ఏర్పాట్లు అయితే చేయాలని కూడా పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించి అమావాస్య రోజులు ఉండడంతో కొంత ఆలస్యం అవుతున్నట్టుగా సమాచారం ఉంది. డిసెంబర్ 2 తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు సీఎం క్యాండిడేట్ పైన. అయితే ఇప్పటివరకు ఒక ఇంట్రెస్టింగ్ క్యాబినెట్కి సంబంధించి కూడా కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. కీలకంగా బీజేపీకి సంబంధించి 3 పోర్ట్ఫోలియోస్, హోంశాఖ, అలాగే ఫైనాన్స్తో పాటు రెవెన్యూ శాఖ, ఈ 3 శాఖలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలకే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా శివసేనకు పట్టణాభివృద్ధి శాఖతో పాటు పీడబ్ల్యూడీ వంటి కీలకమైనటువంటి శాఖలు ఇవ్వడం, అలాగే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా శివసేనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వ్యవసాయంతో పాటు నీటిపారుదల, ఆహార సరఫరా వంటి ఐటీకి సంబంధించినటువంటి శాఖలను ఎన్సీపీకి అజిత్ పవార్ వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా ఆ వర్గానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అజిత్ పవారే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి. మొత్తంగా అయితే పార్టీకి సంబంధించి నిర్ణయాలు ఫైనల్ అయినప్పటికీ, ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కేవలం ముహూర్తాలు ఈ అమావాస్య రోజులు ఉండడంతో కొంత అనౌన్స్మెంట్ అనేది కొంత ఆలస్యం అవుతుంది. డిసెంబర్ 2 తర్వాత ఎల్పీ సమావేశాన్ని నిర్వహించి శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ని ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ నుంచి సమాచారం అంతా ఉంది. దానికంటే ముందు కూడా చాలా కసరత్తు చేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాల్లో ఇంత లేట్గా బీజేపీకి సంబంధించి సీఎం క్యాండిడేట్ పైన తొందరగానే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి మాత్రం ఇటు ముహూర్తాలకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉండడం, దాంతోపాటు కొంత 3 పార్టీలు కూడా
ఉమ్మడిగా పోటీ చేశాయి. దాంట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో వారు ఎన్నికలకు వెళ్లారు. కూటమి నుంచి శివసేన వర్గం నుంచి కూడా సీఎం పదవికి సంబంధించి వారి డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నింటిపైన సుదీర్ఘ చర్చల తర్వాత సీఎం క్యాండిడేట్ని బీజేపీ నుంచే సీఎం ఉండబోతున్నారనే దానిపైన స్పష్టత వచ్చినప్పటికీ అమావాస్య దినాలు ఉండడంతో కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది చంద్రిక.